ఎస్. యా 2 వీక్స్ మధ్యలో బ్రేక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆసక్తిగా జాయిన్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. రైట్, క్వశ్చన్తో ప్రారంభించాలనుకుంటున్నాను. ఈరోజు లాస్ట్ క్లాస్ కాబట్టి ఎవరైనా సమ్మప్ చేస్తారా? మీకు జ్ఞాపకం ఉన్నటువంటి పాయింట్స్, ఇప్పటి వరకు మీకు జ్ఞాపకం ఉన్న పాయింట్స్ హ్యాపీగా సమ్మప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దట్ హెల్ప్స్ అస్ టు ఎన్కాప్సులేట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఫ్యూ థాట్స్. ఎవరైనా మీకు జ్ఞాపకం ఉన్నాయి చెప్పండి. మీరు ఎవరు మాట్లాడకపోతే నేనే పేర్లు పిలుస్తాను. స్నేహ, సార్ ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయమ్మా? ఫస్ట్ యూదా పత్రిక స్టార్టింగ్‌లో యూదా యేసయ్యకి బ్రదర్ అయినను ఆయన ఫస్ట్ చూపించిన హంబుల్‌నెస్ Yeah. అది నేను నేర్చుకున్నాను సార్. నెక్స్ట్ ఇంకా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ అంటే అబద్ధ బోధకులు ఎలా ఉంటారు. ఇంకా వా ఒక 3 మెంబర్స్ గురించి నేర్చుకున్నాం గదా సార్. పీపుల్ ఆఫ్ ఈజిప్ట్, ఏంజెల్స్ ఇంకా సొడొమ పీపుల్. వాళ్ళందరూ Yeah. కూడా మంచిగా స్టార్ట్ చేసినా గూడా లాస్ట్‌కి దే ఎండెడ్ అప్ ఇన్ డిస్ట్రక్షన్ Yep. బికాస్ ఆఫ్ ఫెయిత్‌లెస్‌నెస్, రిబెలియస్ నేచర్. ఇంకా ఇంకా డూయింగ్ సిన్ అంటే ఇట్ ఈస్ నోయింగ్‌లీ, విల్‌ఫుల్లీ చేస్తాము అని నేను తెలుసుకున్నా. అంటే తెలియకుండా చేసేసాను అని అనుకుంటాం కదా! అలా కాకుండా మనం మోస్ట్‌లీ తెలిసే చేస్తాము అని. మళ్ళీ ఇంకా హిడెన్ రీప్స్‌గా వాళ్ళు ఆహ్, మనలోకొస్తారు. ఇంకా వాళ్ళు దేవుని ఆత్మ లేనివారు కాబట్టి వాళ్ళు ఫెలోషిప్‌లో భేదాలను పుట్టించేవారిగా, ఇంకా డంబంగా మాట్లాడుతూ వాళ్ళొక ఓన్ సెల్ఫ్‌నే కోరుకునే వాళ్ళుగా ఉంటారు అని నేర్చుకున్నాను. ఇంకా పార్షియల్‌గా ఉంటారు. ముఖస్తుతి చేసేవాళ్ళలాగా ఆహ్, ఉంటారు. ఇంకా ఇంకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం సార్. ఇంకా ఇంకా అంటే వీళ్ళందరిని మనం తెలుసుకోవాలంటే హిడెన్ రీప్స్‌గా వాళ్ళు మన ఫెలోషిప్‌లో ఉన్నా గూడా, మనం వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా అంటే ఫస్ట్ మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలియాలి. మన ఫెయిత్‌ని మనం బైబిల్ మీద డీప్ రూటెడ్‌గా ఉంచుకోవాలి గానీ, ఏదో వర్డ్ ఆఫ్ మ్యాన్ మీద గానీ, ఏదో మిరకిల్ మీద గానీ ఉంచితే, మనం కూడా వాళ్ళలాగే ఈజీగా పక్కకి తప్పిపోతాము. మనం వర్డ్ ఆఫ్ గాడ్ మీద ఫస్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలి అని నేర్చుకున్నాను. అంతే. Wonderful. Thank you so much. You really summed up. Thank you. That gives us a context to start today. ఈరోజు మనం ప్రారంభించుకోవడానికి అక్కడి నుంచి ప్రారంభిద్దాం. సో ఈరోజు మనం సమప్ చేసుకుంటున్నాం కాబట్టి యూదా గారు మనకు రాసినటువంటి ఈ పత్రికలో ఇప్పటి వరకు ఒక గుంపు గురించి ప్రత్యేకించి ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చి ఈ గుంపు భేదాలు కల్పించేటువంటి వారుగాను, విశ్వాసులను ప్రక్కదోవ పట్టించేటువంటి వారుగాను, నిదానంగా మనకు తెలియకుండా మన గుంపులలో చొరబడి వారి యొక్క నిజ స్వరూపాన్ని, వారి యొక్క ఉద్దేశాలను నిదానంగా ఒకటి తరువాత ఒకటి తీసుకుని వచ్చి నమ్మిన వారిని సహితము, విశ్వాసులను సహితము ప్రక్కదోవ పట్టించేటువంటి వారుగా మనం చూసాం. అయితే అటువంటి వారి పట్ల, లేదంటే అటువంటి వారి అటువంటి వారు ఎరవేసినప్పుడు ఆ ఎరకు పడిపోయినటువంటి బలహీనులైనటువంటి వారి గురించి కూడా మనము లాస్ట్ వీక్ కొంతవరకు ధ్యానం చేసుకోవటం జరిగింది.
19వ వచనం వరకు మనము చదువుకున్న తర్వాత 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని యుండుడి. ఈ విషయం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు 20వ వచనం నుంచి, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి అని 21వ వచనాన్ని చదువుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ షుడ్ హ్యావ్. ఇది మనము చేయవలసినటువంటి పనిగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. కనిపెట్టుచు, నిలుచున్నట్లు కాచుకొనుచు, కనికరము చూపుచు, ఇవన్నీ కూడా మనము చేసేటువంటి పనులు, మనము చేయవలసినటువంటి పనులు, విశ్వసించువారు చేయవలసినటువంటి పనులుగా యూదా మనకు ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇంకొక రకంగా చెప్తే ఇది మీరు చేయవలసినటువంటి మీ బాధ్యతలు, లేదంటే మీ కర్తవ్యం ఇది అని మనకు గుర్తు చేస్తున్నట్లుగా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అయితే దానికి ముందు ఆయన ఏమన్నారు? ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. బిల్డింగ్ అవర్ సెల్ఫ్ అని అన్నట్టు, బిల్డింగ్ అవర్ సెల్ఫ్ అంటే నన్ను నేను కట్టుకోవటం. ఎలా కట్టుకోగలుగుతాను? నేను సహాయం లేకుండా నేను ఎలా కట్టుకోగలుగుతాను? నేను బలహీనుడను కదా. బలవంతుడైనటువంటి వాని యొక్క సహాయం లేకుండా నన్ను నేను ఎలా కట్టుకోగలుగుతాను? వాస్తవమే, మనలను మనము కట్టుకోలేము, మనలను మనము రక్షించుకోలేము. అంచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. మనల్ని నడిపించడానికి ఆయన వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుని మనకి సంచకరువుగా ఇచ్చి వెళ్ళారు. ఆయన మనతో సదాకాలము ఉండేటువంటి దేవునిగా, మనకు సహాయకునిగా, మనకు గైడ్గా, మనలను నడిపించు దేవునిగా, మనకు ఆలోచన చెప్పువానిగా, ఆయన మనతో నివసించేటువంటి దేవుడు, మనలో నివసించేటువంటి దేవుడిగా ఆయన మనకు ఇయ్యబడ్డారు. ఆయన మనలను ముద్రించి ఆయన భద్రపరిచేటువంటి వారు. ఆయన ముద్ర మనకు భద్రత. ఎప్పుడు వస్తుంది ఈ ముద్ర? యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకుడుగా నమ్ముకుంటారో వారు ఆత్మచేత నింపబడినటువంటి వారును, ఆత్మచేత నడిపింపబడేటువంటి వారును, ఆత్మచేత అనుగ్రహము పొందినటువంటి వారును, ఆత్మ చెప్పు ఆలోచనను అవగాహన చేసుకుని నడిచేటువంటి వారుగా వారు ఉంటారు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ఎవరు అంటే, ఆత్మ కలిగిన వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా నమ్ముకున్న వారే ఈ విశ్వసించువారు, ఆత్మను కలిగినటువంటి వారు, ఆత్మచేత నడిపింపబడేటువంటి వారు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తరువాత
మనలను మనము ఆత్మదేవునికి అప్పగించుకొని ఆయన మాటను మనం వినడం, దేవుడు మనకు అనుగ్రహించిన 66 పుస్తక బైబిల్ గ్రంథంలో ఉండినటువంటి దేవుని యొక్క నడిపింపును మనము అధ్యయనం చేయటం ద్వారా, దేవుని యొక్క స్వరాన్ని వినడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించటం ద్వారా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఈ ఆత్మీయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఈ ఆత్మీయ పోరాటాన్ని లేదంటే ఈ ఆత్మీయ నడక మనము నడుస్తూ ఉంటున్నప్పుడు మనకు కొన్ని వ్యతిరేకమైనటువంటి శక్తులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో అనేటువంటి విషయాలు కూడా గతంలో మనం ధ్యానించాం. అయితే ఈరోజు మనలను మనము కట్టుకోవటం ఎలాగా? బలహీనులమైన మనము బలవంతుడైనటువంటి దేవుని ఆత్మ చేత మనల్ని మనం కట్టుకుంటాం. అజ్ఞానులమైనటువంటి మనము జ్ఞానమైనటువంటి దేవుని వాక్యము అవగాహన చేసుకోవటం ద్వారా, ఆయన నడిపింపును మనం పొందుకోవటం ద్వారా మనలను మనం కట్టుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని వివేచించి అర్థం చేసుకొని సరైనటువంటి వాక్యపు అర్థాన్ని గ్రహించి దేవుని యొక్క నడిపింపును కలిగినటువంటి వారముగా మనలను మనం కట్టుకుంటాం. ఏది సరి అయిన వాక్యము, ఏది సరికానిది, దేని భాష్యము ఏమిటి అనేటువంటిది వాక్య అవగాహనకు మనము సమయము వెచ్చించి, వాక్యమును నేర్చుకొని, వాక్యమును ధ్యానించి, వాక్యమును సరిచూసుకొని మనలను మనం సరి చేసుకోవటం ద్వారా మనలను మనము కట్టుకుంటాం. ఎప్పుడైతే లేదా ఎవరైతే వారిని కట్టుకోవడానికి శ్రద్ధ చూపించకుండా మనము ఏది వింటున్నామో, దేనిని మనము గ్రహిస్తూ ఉన్నామో, దేనిని మనము అనుసరిస్తూ ఉన్నామో అవగాహన లేకుండా, ఏది వింటూ ఉన్నామో, ఏది అనుసరిస్తున్నామో గ్రహించకుండా, అసలు వాక్యం ఏం చెబుతుంది, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమన్నారు అనేటువంటి వ్యత్యాసాన్ని గ్రహించకుండా గుడ్డిగా మనుషులను అనుసరించేటువంటి వారు ఈజీగా వాక్యము నుంచి ప్రక్కద్రోవ పట్టేస్తారు. కారణం ఏమిటి అంటే, వాక్యమును విడిచి, వాక్యమును గ్రహించకుండా, వాక్యానికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన జీవితంలో ఇవ్వకుండా, వ్యక్తులకు, కొన్ని ప్రత్యేకమైనటువంటి బోధలకు, లేదంటే జీవితంలో జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అద్భుతాలకు, ఇటువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని విడిచి వెళ్ళిపోవటం చాలా సులభంగా మనకు తెలియకుండానే ఆ ప్రమాదంలో మనం పడతాం. కాబట్టి విశ్వాసి జీవితానికి ప్రాధాన్యమైనటువంటిది, ప్రధాన భూమిక పోషించవలసినటువంటిది, సెంట్రల్ ఏమిటి విశ్వాస జీవితానికి అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమే. వాక్యమే. కాబట్టి ఈ వాక్యము మనలను కట్టేటువంటిది. ఈ సత్యవాక్యం మీద మనలను మనం ప్రతిష్ఠించుకోవాలి. సత్యవాక్యానికి మనం అంటు కట్టబడి ఉండాలి. రైట్? సో ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుని వాక్యమే విశ్వాస జీవితానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించాలి. మరి వాక్యమునకు మించి ఏదైనా సరే, వ్యక్తి అయినా, లేక అనుభవం అయినా, ఎక్స్పీరియన్స్ అయినా, హే వాక్యం ఇలా చెబుతా ఉంది కానీ ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని గనక ఎవరైనా చెప్తే, నాట్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే నీ ఎక్స్పీరియన్స్ కాదు అని దృఢంగా మనము చెప్పేటువంటి స్థాయికి మనం రావాలి. లేదంటే మోసము చేయడానికి మన చుట్టుప్రక్కల అందరూ రెడీగా ఉంటారు. మోసపోవటం చాలా సులభం అయిపోతుంది. ఈ రోజున ఈ మోసానికి గురైనటువంటి వారు మీ చుట్టుప్రక్కల, మీ స్నేహితుల్లోనూ, మీ కుటుంబాలలో
చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటారు. వారు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు ఆ ప్రదేశానికి, లేదంటే ఆ వ్యక్తి దగ్గరకు, లేదంటే ఆ ప్రత్యేకమైనటువంటి మందిరానికి. అక్కడికి వెళితేనే ఇలా జరుగుతుంది. ఆయన చేయవేసి ప్రార్థన చేస్తేనే ఇలా జరుగుతుంది. ఆయన కళ్ళు మూసుకుని ఇలా చెబితేనే జరుగుతుంది అని వ్యక్తుల మీద ఆధారపడేటువంటి క్రైస్తవ్యం ఈ రోజున పుట్ట గొడుగుల్లాగా వ్యాపించినటువంటి, వృద్ధి చెందుతున్నటువంటి స్వస్తిశాలలే కావచ్చు, అద్భుత కార్యాలు చేసేటువంటి స్థలాలే కావచ్చు, ఆ వ్యక్తులే కావచ్చు, వాక్యాన్ని బోధించడం కాకుండా అద్భుతాన్ని బోధించేటువంటి వారు ఈ రోజున ఎక్కడ పడితే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వారికి కావలసిందేమిటి? పాపులారిటీ. వారికి కావలసిందేమిటి? ప్రజలను ఆకర్షించటం. వారికి కావలసిందేమిటి? పేరు ప్రఖ్యాతులు. వారికి కావలసిందేమిటి? ప్రజల నుంచి వచ్చేటువంటి డబ్బు. అంతకు మించి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వారిని వారు కట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ వాక్యము మనకు బోధించేటువంటి సత్యం ఏమిటంటే, దేవునిపై, వాక్యముపై మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని ప్రేమలో మనము నిలుచున్నట్లు మనము జాగ్రత్తగా కాచుకొని ఉండాలి. భద్రము, మనల్ని మనం చాలా భద్రం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసపోవటానికి దారులు అనేకం ఉన్నాయి ఈరోజు. ప్రియమైనటువంటి వారులారా, 22వ వచనము, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. 21వ వచనంలో చూస్తే, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలన్నారు. అంటే కనికరము చూపించేటువంటి వారెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికరము చూపించేటువంటి వారు. మనం లాస్ట్ వీక్ కనికరానికి, కృపకు, మర్సీ అండ్ గ్రేస్, ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని మనం గమనించాం. ఏమిటి? కృప అంటే ఏదైతే మనము పొందుకోవడానికి మనకు అర్హత లేదో, అర్హత లేని దానికి మనల్ని అర్హులుగా చేసేటువంటిదేమో కృప. మరి కనికరం అంటే ఏమిటి? కనికరం అంటే ఏమిటంటే, మనము ఏదైతే పొందుకోవడానికి మనకు అర్హత ఉందో, దేనినైతే మనం పొందుకోవడానికి మనం అర్హత సంపాదించామో, దానిని మనకు ఇవ్వకుండా ఆపటం కనికరం అన్నాం. ఆ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసినది ఏమిటి? అదేమిటి అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. అంటే మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఏమైపోయాడు? మరణానికి పాత్రుడైపోయాడు. తను ఏమి సంపాదించాడు? మరణాన్ని సంపాదించాడు. అయితే దేనికి అర్హత సంపాదించాడు? మరణానికి అర్హత సంపాదించాడు. తనకు అర్హమైనటువంటి ఈ మరణాన్ని మనకు ఇవ్వకుండా, మనము చేసినటువంటి అపరాధానికి శిక్ష అయినటువంటి ఈ మరణాన్ని మనకి ఇవ్వకుండా, ఆయన మనకు అర్హత లేనటువంటి దానిని మనకిచ్చారు. మనం దేనినైతే అర్హత పొందుకున్నామో దానిని ఇవ్వకుండా ఆపటం, అది కనికరం. ఆ మరణాన్ని మనకి ఇవ్వకుండా, ఆ శిక్షను మనకి ఇవ్వకుండా, ఆ శిక్షను ఆయన తీసుకుని కృప ద్వారా మనకు ఉచితంగా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు. ఆయన కనికరము కొరకు మనం కనిపెట్టాలన్నారు. అంటే కనికరము చూపువాడు ప్రభువు. ఇది ప్రభువు లక్షణం. కనికర సంపన్నుడు, కనికరము కలిగినటువంటి వాడు ఆయన. అయితే ఇప్పుడు 21వ వచనములోనేమో ఆయన కనికరము కలిగినటువంటి వానిగా మనకు కనిపిస్తా ఉన్నారు. 22వ వచనంలో తెలుగులో
ఆయన లక్షణం ఎక్కడ కనపడాలి అంటున్నారు చూడండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడు. ఎవరు చూపాలి? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు మీ అండ్ టు యూ. Whose character is this? It is God's divine character. Mercy is God's divine character that should be exhibited from you and from me. నీలోను నాలోను కూడా దేవుని యొక్క కనికరము అనేటువంటి లక్షణం మనలో కనిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. గ్రంథకర్త మనకు చెబుతున్నాడు, ఇదిగో దేవుని యొక్క లక్షణమైనటువంటి కనికరం కొరకు నీవు కనిపెట్టాలి. ఆయన ప్రేమలో నీవు నిలిచి ఉండాలి. మరి ఆయన ప్రేమను పొందుకున్నావు, ఆయన కనికరానికి పాత్రుడు అయ్యావు. మరి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయటం కాదు. Once you accept Jesus Christ as your personal savior, when you are blessed by God, దేవుని యొక్క వాక్యం చేత నీవు నింపబడుతూ, నీవు భద్రపరచబడుతూ, నిన్ను నీవు కట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయమని కాదు. Then there is a duty. యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసికి ఒక డ్యూటీ, ఒక ప్రత్యేకమైనటువంటి పని ఉంది. ఏమిటా పని అంటే సందేహపడు వారి మీద కనికరము చూపటం. ఎవరి సందేహపడేటువంటి వారు? ఏ గుంపు వలన అయితే వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో, ఏ గుంపు మాటలు వినైతే వీరు దారి తప్పి వెళ్ళిపోయారో, అటువంటి వారి పైన ద్వేషాన్ని కలిగి ఉండటం కాదు, అటువంటి వారిని అసహించుకోవటం కాదు, అటువంటి వారిని తృణీకరించటం కాదు, అటువంటి వారికి దూరంగా వెళ్ళిపోవటం కాదు. కానీ అటువంటి వారి పట్ల జాలి కలిగి ఉండాలి, అటువంటి వారి పట్ల కనికరం కలిగి ఉండాలి. అరే వీళ్ళు ఎంత తప్పు, ఎంత వాక్యాన్ని వక్రీకరించేటువంటి బోధను వినేటువంటి వారైనా, ఎంతో రాంగ్ డాక్ట్రిన్లో ఉండినటువంటి వారైనా, అటువంటి వారి పట్ల మనము కనికరము కలిగి ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే సత్యవాక్యాన్ని గ్రహించినటువంటి మనకు ఇది పెద్ద శోధనలాగా కనిపిస్తుంది. నాకు రైట్ డాక్ట్రిన్ తెలుసు, గుడ్. దట్ షుడెంట్ బి అ రీజన్ ఫర్ అవర్ ప్రైడ్. మనకు గర్వానికి కారణం కాకూడదు మన యొక్క రైట్ డాక్ట్రిన్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీకు సత్యవాక్యం తెలుసు అనేటువంటిది నా గర్వానికి కారణం కాకూడదు. ఇది మనము మొట్టమొదటిగా జయించాల్సినటువంటి విషయం. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద ఆ పని మనం చేయాలి. చేసిన తర్వాత సందేహపడు వారి మీద ఏ కనికరం అయితే దేవుని నుంచి నీవు పొందుకున్నావో ఆ కనికరాన్ని ప్రజల పట్ల నీవు చూపించాలి. చూపిస్తూ ఉన్నామా? కరెక్టే, వారు తప్పు వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టే, వాక్యాన్ని తప్పుగా వారు బోధిస్తూ ఉన్నారు. కరెక్టే, వాక్యాన్ని తప్పుగా వారు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కరెక్టే, వాక్యాన్ని పొరపాటుగా వారు నమ్ముతూ ఉన్నారు. కరెక్టే. కానీ అటువంటి వారి పట్ల మనము కనికరం చూపించాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. రక్షించటం అనేటువంటిది సాల్వేషన్. మనము యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా నమ్ముకున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, అది మనం చేసేటువంటి పని కాదు, పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. అయితే ఇక్కడ చెబుతున్నటువంటి కొందరిని రక్షించటం నీవు నేను చేయవలసినటువంటి పని. రక్షించేది ప్రభువే, కానీ అందుకు నీవు నేను చేయవలసినటువంటి పని ఏదైనా ఉంది అంటే దానిని నిర్మోహమాటంగా, నిస్సందేహంగా చేయాలి. ఎందుకు ప్రభు మనల్ని రక్షించాడు? మనల్ని రక్షించింది ఎందుకో తెలుసా? ఆయన
సత్క్రియలు చేయడానికి మనల్ని రక్షించాడు. ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు మనం చేయడానికి మనలను ఆయన రక్షించాడు. ఆయన వలె జీవించడానికి, ఆయనను ప్రకటించడానికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారముగా మనము రక్షింపబడ్డాం. ఆయన పరిశుద్ధమైన సహవాసానికి ఆయన మనలను పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలిచాడు. కాబట్టి నీవు నేను చేయవలసిన పని ఏమిటి అంటే, నీ సాక్ష్యాన్ని, నా సాక్ష్యాన్ని, ఏదో అద్భుతం చేసేసారు, నా జీవితంలో పెద్ద అద్భుతం జరిగిపోయింది, నేను కొన్ని మాటలు వింటా ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మధ్య ఒక ఆవిడ చెప్తా ఉంది, ఎన్నో రాళ్ళు 600 రాళ్ళు వచ్చేసినాయి అంట. ఏమిటో నార్మల్గా ఉండినటువంటి ఒక ఇంటి నిట్టాడులు లేదంటే కాలుగుంజలు, మట్టి గోడలు లాంటివి పట్టుకున్నాం, ఏవో ప్రార్థన చేస్తే, యేసు నామములో అని ప్రార్థన చేస్తే అవన్నీ పిల్లర్స్ అయిపోతున్నాయంట. ఎన్నో గాజు పెంకులు బయటకు వచ్చేస్తున్నాయంట. చాలా వింతలు, చూడడానికి ఆశ్చర్యంగా, వినడానికి ఆశ్చర్యంగాను. క్రైస్తవ్యాన్ని ద్వేషించేటువంటి వారికి నవ్వుల పాలుగా ఈ రోజున క్రైస్తవ్యం నడి బజార్లో నిలబడిపోతా కొంతమంది వల్ల. వీరందరూ క్రైస్తవులు అనేటువంటి లేబుల్తో బయటకు వచ్చేసేటువంటి వారు. వీరికి వాక్యంలో చెప్పబడినటువంటి క్రైస్తవ్యానికి సంబంధం కనిపించదు. కానీ క్రైస్తవ్యాన్ని విమర్శించేటువంటి వారికి వీరే ప్రధానమైనటువంటి కంటెంట్ అన్నమాట. ఈ రోజున సోషల్ మీడియాలో క్రైస్తవ్యం నవ్వులు పాలవుతుంది అంటే ఇటువంటి వారి వల్లే. వీరందరినీ రక్షించడానికి, లేదంటే వీరందరినీ భుజాన మోయడానికి చాలామంది అమాయకులైనటువంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు బాధ కలుగుతుంది. అటువంటి వారిని చూసినప్పుడు అయ్యో ఇది కరెక్ట్ కాదే, దేవుని వాక్యం ఈ విధంగా చెప్పటం లేదే, కాస్త కోపం కూడా వస్తుంది. కానీ అటువంటి వారి పట్ల కనికరము కలిగి ఉండాలట. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలట. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక. ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని వక్రీకరించేటువంటి వారిని చూడగానే కోపం వస్తుంది. దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి వారిని, లేదంటే అనుసరించేటువంటి వారిని చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దూరంగా వాళ్ళతో సంబంధం లేకుండా ఉండాలనిపిస్తుంది. కరెక్టే. కానీ విశ్వాసిగా వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకోవాలట. భయముతో కొందరిని కరుణించాలట. ఈ కరుణించేటువంటి లక్షణం దైవ లక్షణం. తనలను శిక్షిస్తున్నటువంటి వారిని, దూషిస్తున్నటువంటి వారిని, హింసిస్తున్నటువంటి వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుని యొక్క లక్షణం కరుణించేటువంటి లక్షణం. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఈ లక్షణాలన్నీ కూడా విశ్వాసిగా నీవు నేను కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క గుణ లక్షణాలలో కొన్నింటిని మనము కూడా పొజెస్ చేస్తాము. అంటే దేవుడు ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడో ఆ లక్షణాలలో కొన్నింటిని మనము కూడా కలిగి ఉంటాము. ప్రేమించటం, కరుణను చూపించటం, క్షమించటం, ఈ విధంగా కనికరము చూపించటం. గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ షేరబుల్. దేవుడు మనతో పంచుకున్నటువంటి లక్షణాలు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తరువాత ఆయన సారూప్యములోనికి మనం మార్చబడుతూ ఉంటాము. సాంక్టిఫికేషన్. ఎప్పుడైతే when you are being sanctified, you are being transformed into the image of Christ. When you are being transformed into the image of Christ,
you are possessing his characteristics. You are going to exhibit, you are going to behave like Christ, you are going to think like Christ, you are going to talk like Christ. Friends, this is what we are called for. ఈ కార్యాన్ని చేయడానికే నీవు నేను పిలువబడ్డాము. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు దానికి ఎస్ అని చెప్పమనట్లే. వారి యొక్క శరీర సంబంధమైనటువంటి అపవిత్ర ప్రవర్తనకు ఓకే అని చెప్పమనట్లా. దానిని అసహించుకుంటూనే ఉంటాము, కానీ వ్యక్తులను కాదు, వారిలో ఉండినటువంటి ఆ స్వభావాన్ని, ఆ శారీరకమైనటువంటి క్రియలను, అసహ్యకరమైనటువంటి ప్రవర్తనను మనము ద్వేషిస్తాము లేదా అసహించుకుంటాము, కానీ వ్యక్తులను కాదు. కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే వ్యక్తులను ద్వేషించటం ప్రారంభిస్తాం, సాధారణంగా వ్యక్తులను అసహించుకోవటం ప్రారంభిస్తాం. వ్యక్తులను కాదు, కానీ వారిలో ఉండినటువంటి అపవిత్రమైనటువంటి ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక అసహించుకొనుచు భయముతో కొందరిని రక్షించాలట, కొందరిని కరుణించాలట. ఫ్రెండ్స్, చూసారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి పిలుపిది. విశ్వాసిగా నీవు నేను కలిగి ఉండవలసినటువంటి బాధ్యత ఇది. దేవుని దగ్గర నుంచి కనికరము పొందుకోవడానికి నీవు నేను కనిపెట్టాలి. నీవు నేను కనిపెట్టిన తర్వాత మన దగ్గర ఆయన కనికరాన్ని పొందుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాదు, ఏదైతే మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నామో దానిని నలుగురికి పంచాలి. దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు పొందుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాదు విశ్వాస జీవితం. వెన్ యు రిసీవ్డ్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్న తర్వాత ఆశీర్వాదమునకు నీవు కారకుడవు. నలుగురికి నీ ద్వారా ఆశీర్వాదం పంచబడాలి. మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ ఆశీర్వాదానికి అనేక మంది ఆశీర్వదింపబడడానికి మనం కారణం కావాలి. ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? అబ్రహాం గారిని దేవుడు దీవించాడు. అనేక దేశములు నీ వలన, అనేక జనములు నీ వలన దీవింపబడతాయి, ఆశీర్వదింపబడతాయి. ప్రియమైనటువంటి వారలారా, గాడ్ కాల్డ్ us to be a blessing for many. God is blessing us to be a blessing for many. దేవుడు మనలను దీవిస్తున్నది ఎందుకు అంటే to be a blessing for many. When God gave us an understanding of the right word of God, when God gave us a facility to know the right word of God, when God equipped us to know the right word of God or a right interpretation, don't keep it with you. It is not for only you to learn and keep it with you. It is to share with others. దేవుడు ఈ రోజున నీకు నాకు చదివిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానం ద్వారా, దేవుడిచ్చినటువంటి ఈ సదుపాయం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను తెలుసుకుంటే, సరి అయినటువంటి వాక్యాన్ని నీవు నేను గ్రహించి ప్రశాంతంగా కూర్చోమని కాదు. When you know the right word of God, when the teachings are going wrong, there is something that you have to stand for. నీవు నేను చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఉన్నది అక్కడ. అది నీవు నోటి మాట ద్వారా చేస్తావో, నీ జీవితం ద్వారా చేస్తావో, మరొక ద్వారా చేస్తావో, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే నువ్వు అలా చేయి. కానీ నెమ్మదిగా ఉండడానికి వీల్లేదు. ప్రశాంతంగా నేను నా ఇంట్లో నేను హ్యాపీగా ఉంటాను, నాకు రైట్ వర్డ్ ఆఫ్ గాడ్ నాకు తెలుసు, నేను ఉంటే చాలు అనుకోవడానికి వీల్లేదు. అందుకు కాదు దేవుడు మనల్ని రక్షించింది. అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు రక్షించాలి, కానీ వారితో శరీర సంబంధమైనటువంటి క్రియలలో మనం పాలు పొందటం కాదు, కానీ అపవిత్రమైనటువంటి ప్రవర్తనకు ఏమాత్రం కూడా మనం ఒప్పుకోకుండా భయంతో కొందరిని కరుణించాలి. ఫ్రెండ్స్, యూదా గారు
ఈ 23 వచనాల్లో ఆయన మన చుట్టూరు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి గురించి మాట్లాడారు. దేవుని వాక్యం వక్రీకరింపబడటం గురించి, ఏ విధంగా వీరు దొంగ మెట్టలుగా ఉన్నారో, ఏ విధంగా దేవుని యొక్క సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నారో, ప్రమాదం ఏ విధంగా పొంచి ఉందో, ఏ విధంగా మనుషులు దానికి బలైపోతూ ఉన్నారో, ఈ విషయాల గురించి అన్నింటి గురించి ఆయన మాట్లాడుతూ ఫైనల్గా ఇన్ ద ఖయాస్, ఇంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడంటే, ఆయన మనకు చెప్పినటువంటి బోధ ఏమిటి అంటే, డోంట్ ఓన్లీ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, లుక్ అవుట్ అని చెప్పాడు. నీ కొరకు నువ్వు బ్రతకటమే కాదు, నలుగురు కోసం నువ్వు బ్రతకాలన్నాడు. నీ కోసం నువ్వు తెలుసుకోవటమే కాదు, నువ్వు తెలుసుకున్న దానికి నలుగురికి పంచాలన్నాడు. నీకు నువ్వే అనుభవించడం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్న తర్వాత నలుగురికి పంచాలి, నలుగురి ఆశీర్వాదానికి నువ్వు కారకుడు కావాలి అన్నారు. సో హీ ఆస్క్డ్ us, లుక్ అరౌండ్, లుక్ అవుట్. బయటకు చూడు, నీ అవసరత ఎక్కడుందో చూడు. He gave a calling to you to look out. At the same time, look into yourself, build yourself, then look out. Friends, this sequence is very important. చాలా మంది ఈరోజు they don't look into their self, they don't build themselves, but they wanted to go out and build somebody else. How can you build others without building you yourself on the right word of God? నిన్ను నీవు దేవుని యొక్క సరైనటువంటి వాక్యపు అర్థము మీద నిన్ను నువ్వు కట్టుకొనక బయటికి వెళ్ళి ఎవరిని కడతావు, ఏమని కడతావు? సో లెర్న్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ లుక్ అవుట్, దెన్ లుక్ అవుట్. Now when you look out, there are many avenues that you are needed. చాలా అవసరత సరైనటువంటి వాక్యము గ్రహించినటువంటి వ్యక్తికి ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా అబద్ధపు వాక్యపు విధానాలే కనిపిస్తూ ఉన్నాయి. వాక్యాన్ని వక్రీకరించడమే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మోసమే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజల యొక్క అమాయకత్వాన్ని వాడుకోవటమే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజలకు ఉండినటువంటి ఆశను వారి యొక్క స్వప్రయోజనానికి వారు వాడుకోవటమే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా, వెరెవర్ యూ సీ, వెరెవర్. ఫ్రెండ్స్, ఇటువంటి పరిస్థితులలో సత్యవాక్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి యొక్క అవసరత ఈ సమాజానికి ఎంతో ఉంది. ఎప్పుడు తెలుస్తుంది నీకు అది? వెన్ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ లుక్ అవుట్, వెన్ యూ లుక్ అవుట్. ఫ్రెండ్స్, ఇప్పుడు లుక్అవుట్ చేయమని చెప్పిన తర్వాత 24th verseలో, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అంటున్నాడు. నౌ హీస్ ఆస్కింగ్ టు లుక్ అప్, లుక్ ఇంటు యువర్ సెల్ఫ్, లుక్ అవుట్, నౌ లుక్ అప్. ఇన్ ద ఖయాస్, ఇటువంటి పరిస్థితుల్లో చుట్టూరు చూస్తే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టూరు చూస్తే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. చుట్టూరు చూస్తే అంత చీకటేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా. నౌ ఫ్రెండ్స్, లుక్ అప్. వై? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేది నిన్ను నువ్వు కాదయ్యా, నిన్ను కాపాడేటువంటి వాడు ఉన్నాడు. చూస్తూ ఉంటే అయ్యో ఏమిటి పరిస్థితి అని ఒక్కొక్కసారి భయం కలుగుతూ ఉంటుంది. కానీ తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. కానీ ద వన్ హూ ఈస్ దేర్, హీ ఈస్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ. హీ ఈస్ యువర్ గాడ్, యువర్ ఫాదర్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడం. నెంబర్ 1, ఆయన కాపాడువాడు. తొట్టిల్లకుండా నిన్ను కాపాడేది ఆయనే. కాబట్టి ఈ పరిస్థితులను చూసి నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నౌ లుక్ అప్, హీ ఈస్ దేర్.
నెంబర్ 2, ఆయన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. ఆయనకు ద్వితీయమే లేదు. ఆయన అద్వితీయుడు. ఆయనకు ద్వితీయము లేనటువంటి వాడు. అద్వితీయుడు ఆయన. ఆయనను పోలినటువంటి వాడు మరొక్కరు లేరు. కాబట్టి ఆయన ఇలా ఉంటారు అని దేవుని గురించి మనం చెప్పడానికి there is no other alternate to explain about God. He is unique. The triune God is unique. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆ దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఫ్రెండ్స్, ఇన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో యోధా గారు మన యొక్క తలలను పైకి లేపి చూడమంటున్నారు. ఎవరున్నారు అక్కడ? ఆయన అక్కడ ఎవరు మనకు కనిపిస్తున్నారంటే నిన్ను నన్ను తొట్టిల్లకుండా కాపాడేటువంటి దేవుడు కనిపిస్తా ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? ఆయన ఆనందముగా మనలను నిర్దోషులుగా చేసి, దోషభరితులమైనటువంటి మనము దోషము చేసినాం. నేను చేసిన దోషములు ఎన్నో లెక్కకు మించినవి. అటువంటి దోషములన్నింటినీ మన్నించి మాన్పి శుద్ధి చేసి ఆయన నిర్దోషిగా నన్ను నిలవబెట్టేటువంటి వాడు. వావ్! నిర్దోషిగా నన్ను నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి దేవాది దేవుడు అద్వితీయ దేవునికి, అద్వితీయుడైనటువంటి దేవునికి ఎవరి ద్వారా? మన ప్రభువు అని అన్నప్పుడు he belonged to us and we belong to him. There is a established relationship between you and your Lord through your salvation, your acceptance, your obedience. నీవు ఎప్పుడైతే ఆయనకు నీవు అప్పగించుకున్నావో, ఎప్పుడైతే ఆయనను నీకు రాజుగా నువ్వు చేసుకున్నావో, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. సో యు డిక్లేర్డ్, యు యాక్సెప్టెడ్, యు మేడ్ గాడ్ లార్డ్. నీ ప్రభువుగా, నీ రాజుగా నీవు అంగీకరించావు. నిన్ను నీవు ఆయనకు సంపూర్తిగా సమర్పించుకున్నావు. You surrendered yourself and he became your king. అప్పుడు ఆయనకు నీకు మధ్య తండ్రి కుమారుల సంబంధం ఏర్పడింది. ఆయన ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును. ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో నీకు మహిమనిస్తున్నాను, ఓ మహిమ నీకే చెల్లిస్తున్నాను అనేటువంటి పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇస్ ఇట్ పాసిబుల్ టు దేవునికి మహిమను ఇవ్వగలుగుతామా మనం? ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి దేవునికి మనము మహిమను ఇవ్వటం అనేటువంటిది ఏమిటి? యు కాంట్ గివ్ గ్లోరీ టు హిమ్. But only thing is acknowledging him, my friends. Acknowledging and declaring the truth itself is glorifying God. ఆయన సత్యమును అర్థం చేసుకొని, ఆయన సత్యాన్ని అంగీకరించి, ఆయన సత్యాన్ని నువ్వు డిక్లేర్ చేయగలిగితే that itself glorifies God. అది దేవుణ్ణి మహిమపరచటం. ఆయన సత్యానికి లోబడి ఉండటం, ఆయన సత్యాన్ని ప్రకటించటం, ఆయన సత్యానికి నిన్ను నీవు అప్పగించుకోవటం, ఆయన సత్యాన్ని రికగ్నైజ్ చేయడం. Acknowledge the truth
and declaring the truth itself is glorifying God, my friend. నేను దేవునికి ఏమన్నా చెప్పి దేవునికి ఉన్నదాన్ని మనం పెంచగలుగుతామా? మన నోటి మాట, మన క్రియల వలన గాని మరొకటి చేసి దేవునికి ఉండినటువంటి దానిని ఏమన్నా మనం చేసి పెంచగలుగుతామా? ఏమీ చేయలేం. రికగ్నైజింగ్ హిస్ గ్రేట్నెస్, రికగ్నైజింగ్ హిస్ హోలీనెస్, అండర్స్టాండింగ్ హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకుంటే చచ్చిన వాళ్ళలాగా పడి ఉంటాం. Acknowledging his greatness into our lives and declaring the truth itself glorifying God. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు, unto all ages, సర్వ యుగములకు, both now and forever, ఎప్పటికీ, నిత్యత్వము, it is covering everything. ఆయనే సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు, మార్పు లేనటువంటి వాడు ఆయన, ఇమ్యూటబుల్ గాడ్, మార్పు లేనటువంటి వాడు. ఫ్రెండ్స్, ఇటువంటి దేవుడు నిన్ను నన్ను తొట్టిల్లకుండా కాపాడేటువంటి వాడు. ఇటువంటి దేవుడు తన మహిమ ఎదుట నిర్దోషముగా, ఆనందముతో మనలను నిర్దోషముగా నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి వాడు. సో వెన్ యు లుక్ అవుట్, there is a chaos. When you look out, you may feel, oh, can I go and do this? నీకు డౌట్ రావచ్చు, నేను చేయగలుగుతానా దీన్ని? Look up, my friend. Look up. He is there to strengthen you. He is there to give the boldness to go forward. He is there to help us. He is there to stand with us. He is there to lead us. ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు, మనతో నిలవబడేటువంటి వాడు, మనలను ఆదుకునేటువంటి వాడు, మనకు సహాయం చేసేటువంటి వాడు, మనలను బలపరిచేటువంటి వాడు. He is there. ఆయన జ్ఞానానికి ఆధారభూతుడు. He is our wisdom. He is our wisdom. ఆయన యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారంటే ఏదో క్రిస్మస్ తర్వాత వచ్చిన ఆయన కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. చాలామంది చెప్తా ఉంటారు, కొంతమంది దుర్బోధలు బయలుదేరాయి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి. తండ్రి పెద్ద దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం చిన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తమ్ముడట. ఇటువంటి తప్పుడు బోధలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అటువంటి వారిని చూసినప్పుడు కొంచెం బాధ, ఇబ్బంది, కోపం కలుగుతూ ఉంటుంది. బట్ కనికరము చూపాలి. అయ్యో, వీళ్ళు పొరపాటును అర్థం చేసుకుంటున్నారే. కనికరము చూపుట. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్, ఈ కనికరము చూపించడం మనం బలహీనతలాగా వాళ్ళు తీసుకోవచ్చు. మనం ప్రేమ కలిగి ఉండటం మన బలహీనతలాగా వాళ్ళకి కనిపించవచ్చు. మనల్ని మనం తగ్గించుకోవటం వారికి బలహీనతలాగా అనిపించవచ్చు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోతున్నప్పుడు కూడా ఆయనను వారు హేళన చేసినప్పుడు ఆయన వారికి బలహీనుడిగానే కనపడ్డారు. కానీ సమాధిని గెలిచి తిరిగి లేచినప్పుడు ఆయన విజయము పొందినటువంటి వాడుగా, ఆయన మరణము మీద విజయాన్ని పొందినటువంటి వారిగా ఈ రోజు వరకు నీకు నాకు ఆ పునరుద్ధానుడైనటువంటి దేవాది దేవుడే. సో యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. నీవు జయము పొందినటువంటి వానివి. ఆయన పునరుద్ధానుడైనటువంటి ఆ దేవుని యొక్క
శక్తి, ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క కనికరం, ఆ దేవుని యొక్క సహాయం నీకు నాకు ఎల్లప్పుడూ ఉంటుందట. ఎందుకని? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన ఎదుట మహిమ, తన ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషముగా నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి దేవాది దేవుడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి look into yourself, my friend. Make sure that you are listening to the right word of God. Make sure that you are following the right word of God. Make sure that you are teaching the right word of God. Then look out. Look out. There are many places that you need it. Look out. కానీ బయటకు చూసినప్పుడు భయం కలుగుతుందా? Don't worry. Look up. God is there with you. You are not doing this. You are doing with your God. God is going to lead you. God is going to help us during this chaos. ఈ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో, వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు కలిగినటువంటి పరిస్థితుల్లో స్టాండ్ ఫర్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్. స్టాండ్ ఫర్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్. బట్ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కానీ, పొరపాటుగా అర్థం చేసుకుంటున్నటువంటి వారిని కానీ, లేదంటే పొరపాటుగా బోధిస్తున్నటువంటి వారిని కానీ చూసి మనం వారిని ద్వేషించాల్సిన పని లేదు. కానీ వారి పట్ల కనికరం కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, కరుణను కలిగి ఉండాలి. అయితే వారి యొక్క అసహ్యమైనటువంటి ప్రవర్తనకి మాత్రం ఒప్పుకొనక వారి పట్ల మనము కరుణను కలిగి ఉండవలసిన వారుగా బోధింపబడుతూ ఉన్నాం. యూదా పత్రిక ఈరోజు మనం ముగించుకుంటున్నాం. ఈ భిన్నమైనటువంటి బోధల నడుమ, విపరీతమైనటువంటి బోధల నడుమ, రాంగ్ డాక్ట్రిన్స్ మధ్యలో there is a right God. If you stand on the right word of God, look into yourself, check with yourself, make sure that you are right, build yourself, then look out, build others, share with others, you be a blessing for many. And when there is a problem, don't be dismayed. ఫ్రెండ్స్, చాలా సందర్భాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో అయ్యో ఇది నా వల్ల కాదే, ఇంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నేనేం చేయగలుగుతాను, నేను బలహీనుడు. ఓకే, మనం బలహీనులమే. బట్ ద గాడ్ దట్ ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ us and lead us is the conqueror. ఆయన జయము పొందినటువంటి వాడు. కాబట్టి మై ఫ్రెండ్స్, stand for the error. When there is an error, oppose it. Stand for the right word. Stand against the error with love and compassion. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అప్పటికి వారు ప్రజలందరికీ బలహీనుడుగానే కనిపించారు. అందుకనే వాళ్ళు అన్నారు, నీవు దేవుడు, నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, శిలువ మీద నుంచి దిగిరా. ఈ మాటలన్నీ విన్నటువంటి ఆయన నేను దిగి రాగలను అని నిరూపించుకోలేడా? కానీ ఆయన పిలువబడిన పిలుపు, ఆయన పంపబడినటువంటి మిషన్ ఏదైతే ఉందో, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో, దానిని తూచా తప్పకుండా ఆయన పాటించారు. మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి పిలుపేదో, ఏ కారణం చేత దేవుడు మనల్ని పిలిచారో, ఏ పనికి మనం ప్రతిష్ఠించారో, ఏ పని చేయడానికి ఆయన మనల్ని నిర్ణయించి మనలను బిల్డ్ చేశారో, ఆ పనిని తుదముట్టించడానికి అవమానాన్ని మనము అనుభవించాల్సిందే. క్రీస్తు కొరకు మనము బ్రతికి తీరాల. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.